తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు, అదేవిధంగా తెలంగాణలో లోక్సభ ఎన్నికల తర్వాత మొత్తం రాజకీయం అంతా కూడా తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెసు, అక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ మధ్య నడిచింది. అయితే మూసీకి సంబంధించినటువంటి సుందరీకరణ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మూసీ నిర్వాసితులకు అండగా బీఆర్ఎస్ నిలవటంతో మొత్తం రాజకీయంలో తమ వైపు తిప్పుకోవటంలో బీఆర్ఎస్ సక్సెస్ అయినట్టుగా కనపడుతోంది. ఈ విషయంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొంత డిఫెన్స్లో పడింది. మూసీ బాధితులకు మేము అండగా ఉంటాం, ఉద్యమం చేస్తామని బీఆర్ఎస్ ఈ రోజున ప్రభుత్వం మీద ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. దీంతో ఈ అంశాన్ని డైవర్ట్ చేయడం కోసం మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ నేత కేటీఆర్ మీద వ్యాఖ్యలు చేయటం, సినిమా ఫీల్డ్ మీద వ్యాఖ్యలు చేయటం, ఈ డైవర్ట్ చేద్దామని చూసినప్పటికీ కూడా మూసీ నిర్వాసితుల సమస్య అయితే మాత్రం రాజకీయంగా కీలకంగా మారినటువంటి పరిస్థితి ఉంది.